మన మార్కెట్స్ అఫీషియల్‌గా బేర్ మార్కెట్ జోన్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మీరు నిఫ్టీ చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి ఆల్రెడీ 12-13% ఫాల్ అనేది జరిగింది. అండ్ ఇంకొక 2-3% ఫాల్ అయింది. అంటే ఆల్ టైమ్ హై నుంచి 15% మార్క్ కంటే కూడా కిందకి వచ్చింది అనంటే మన మార్కెట్స్ అఫీషియల్‌గా బేర్ మార్కెట్స్‌లోకి ఎంటర్ అవుతున్నాయని అర్థం. మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఓవరాల్‌గా మార్కెట్ కండిషన్స్, సెంటిమెంట్స్ కూడా చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా బేరిష్ సెంటిమెంట్సే మనకి కనిపిస్తున్నాయి. అండ్ మనం ఇన్వెస్టర్స్ పరంగా చూసుకుంటే గూడా, మన ఇన్వెస్టర్స్ గూడా చాలా పానిక్ మోడ్‌లో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ స్టాక్స్ రిలయన్స్ అవ్వచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ అవ్వచ్చు, ఇలాంటి స్టాక్స్ గూడా 20-25% ఫాల్ అనేది జరిగాయి. మరి ఇలాంటి కండిషన్స్‌లో ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఒక పక్కన రూపీ ఫాల్ అయిపోతోంది. ఒక పక్కన ఎఫ్ఐఐస్ డబ్బులు విత్‌డ్రా చేసేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయట్లేదు. మరి ఇలాంటి అన్ని కండిషన్స్‌లో ఒక ట్రేడర్ ఏం చేయాలి? ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ చేసే ఒక ఇన్వెస్టర్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా మార్కెట్‌ని చూడాలి? టెక్నికల్‌గా ఏం చెప్తోంది? ఇలా అన్నిటి గురించి క్లారిటీ మనం ఈ వీడియోలో తీసుకుందాము. సో, డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నారు మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ చేసి చూద్దాము. మన ఇండియన్ మార్కెట్స్ లేదా మన నిఫ్టీ ఏం చెప్తోంది అని. సో, ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్‌ని ఓపెన్ చేసేసాను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇక్కడ మీరు చూస్తుంటే నిఫ్టీ ఎప్పుడైతే 26,300 ఆల్మోస్ట్ అక్కడి నుంచి హై క్రియేట్ చేసిందో, అక్కడి నుంచి కంటిన్యూస్‌గా పడి రీట్రేస్‌మెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 50% లెవెల్స్ దగ్గర మళ్ళీ కంటిన్యూస్‌గా కిందకి ఫాల్ అవ్వడం అనేది జరుగుతోంది. అండ్ రీసెంట్‌గా ఎప్పుడైతే ఇక్కడ 23,270, 250 లెవెల్స్ దగ్గర నుంచి రీట్రేస్‌మెంట్ వచ్చిందో, ఇప్పుడు ఆ లెవెల్ గూడా క్రాస్ అయ్యి కింద మార్కెట్స్ అనేవి క్లోజింగ్ ఇచ్చాయి 23,000 రౌండ్ లెవెల్స్ దగ్గర. సో, ఇప్పుడేమో మనకు కనిపిస్తుంది క్లియర్‌గా మార్కెట్ పైనుంచి కిందకొచ్చింది, రీట్రేస్‌మెంట్ అయింది, మళ్ళీ కిందకొచ్చింది, సపోర్ట్ లెవెల్ గూడా బ్రేక్ చేసిందని మనకిక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు దీన్ని మనము కొంచెం జూమ్ ఔట్ చేసి లాంగర్ టైమ్ ఫ్రేమ్‌లో, లాంగర్ పర్స్పెక్టివ్‌లో మనం ఆలోచిస్తే ఇదొక లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఎప్పటినుంచి మనకి ఇది ఇప్పటినుంచి. సో, ఇది మీరు చూడొచ్చు 2020 మార్చ్ ఎప్పుడైతే ఫాల్ జరిగిందో అప్పటినుంచి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ చేస్తూ రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఆల్మోస్ట్ సెకండ్ టైమ్, ఇక్కడ థర్డ్ టైమ్, ఇక్కడ ఫోర్త్ టైమ్, ఇక్కడ ఇది మన ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఆల్మోస్ట్ కింద వరకు వచ్చింది గానీ, మళ్ళీ పైకి బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు కూడా మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్‌కి దగ్గరలో ఉంది. దీన్ని నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తే మీకు కనిపించడం అనేది జరుగుతుంది. సో, ఇన్ని సార్లు మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్‌గా ఈ ట్రెండ్ లైన్‌కి చాలా దగ్గరలో మార్కెట్ అనేది ఉంది. అండ్ మీరిక్కడ టాప్ నుంచి ఏదైతే ఈ పీక్ ఉంటుందో, మన నిఫ్టీ పీక్ ఉందో, అక్కడి నుంచి మనం కిందకి గనక చూస్తే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకి ఆల్మోస్ట్ 13-14% వస్తుంది. లేదు మనం బేరిష్ మీకిందాక చెప్పాను గదా! నిఫ్టీ ఇంకా ఫాల్ అయింది. ఇంకొక 2-3% ఫాల్ అయింది అంటే అఫీషియల్‌గా బేర్ మార్కెట్ జోన్‌లోకెళ్ళిపోతుంది అని చెప్పి, ఆ బేర్ మార్కెట్ జోన్ గూడా మనకి ఈ 22,000 జోన్స్ దగ్గర నేను మీకిక్కడ యాడ్ చేస్తాను. సో, ఆ బేర్ మార్కెట్ జోన్స్ గూడా మనకి ఈ 22,000 అవ్వచ్చు, 22,300, 22,400 లేదా 22,000 ఏదైతే మనకి రౌండ్ లెవెల్ ఉంటుందో ఈ జోన్ ఎప్పుడైతే ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మనకి ఇక్కడి నుంచి బ్రేకౌట్ ఇచ్చిందో, సో, మీకు లాస్ట్ టైమ్ తెలుసు ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది. ఇదేమో ఎలక్షన్ రిజల్ట్ రోజు వచ్చిన క్యాండిల్. అక్కడి నుంచి ఇప్పుడు కంటిన్యూస్‌గా బ్రేకౌట్ ఇచ్చి మార్కెట్ పైకనేది షూట్ అయింది గదా! సో, ఇప్పుడు మళ్ళీ అదే లెవెల్స్‌కి మార్కెట్ వచ్చి ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళే అవకాశాలు ప్రైస్ యాక్షన్ వైస్ మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. మనం యాంటిసిపేట్ అనేది చేయొచ్చు. కానీ మనకొక చిన్న సింపుల్ రే ఆఫ్ హోప్ అగైన్ ఈ పెద్ద మేజర్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రీచ్ అయిపోయింది అనంటే అప్పుడు మార్కెట్స్ మళ్ళీ కంటిన్యూస్‌గా ఫాల్ అవుతూ ఇంకా 20,000కెళ్తుందా, 18,000కెళ్తుందా తెలీదు గానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 23,000 రౌండ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటోంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ హారిజాంటల్ సపోర్ట్ జోన్ దగ్గరికి రావచ్చు. లేదా ఈ మేజర్ ట్రెండ్ లైన్ అంటే 22,500, 22,000 ఈ జోన్స్ వరకు కూడా మార్కెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకి డైలీ క్యాండిల్‌లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడే నేను మీకు ఇంకొక ఇండికేటర్‌ని కూడా ప్లాట్ చేస్తాను. అదేంటంటే మూవింగ్ యావరేజ్. సో, ఇక్కడ నేను సింపుల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తున్నాను. అది కూడా ఏ టైమ్ ఫ్రేము 200 డే మూవింగ్ యావరేజ్. సో, ఇది మనం 200 డే ఎప్పుడు యూజ్ చేస్తాము? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో నిఫ్టీలో ఎప్పుడు మనం లాంగ్ టర్మ్ బెట్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటారో, లాంగ్ టర్మ్‌గా మనం నిఫ్టీ పరిస్థితి ఏం జరుగుతోంది అని తెలుసుకోవడానికి మనం ఇలా 200 డే మూవింగ్ యావరేజెస్ అనేవి యూజ్ చేస్తాం. సో, 200 డే మూవింగ్ యావరేజెస్ మనం ఆ యావరేజ్‌ని చూస్తే గూడా ఇప్పుడు నిఫ్టీ
ఆ 200 డే మూవింగ్ యావరేజ్‌కి కూడా చాలా కిందకొచ్చేసి ఇక్కడ ట్రేడ్ అనేది అవుతోంది. సో, లాంగ్ టర్మ్ పర్స్‌పెక్టివ్‌లో 200 డే యావరేజ్‌గా కూడా చూసినా కూడా మనం నిఫ్టీ డౌన్ ట్రెండ్‌లోనే ఉంది అని మనకు కనిపిస్తోంది. అండ్ ఈ 200 డే యావరేజ్ మీరు ఇక్కడ లెవెల్ చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది 23,978 దగ్గరుంది. అంటే 24,000 లెవెల్స్ క్రాస్ అయ్యి నిఫ్టీ పైకి వెళ్తే తప్పితే మార్కెట్స్‌లో సెంటిమెంట్స్ చేంజ్ అయ్యాయి. మార్కెట్స్ మళ్ళీ బుల్లిష్ అవుతాయి అని చెప్పి మనకి సిగ్నల్ అనేది దొరకదు. సో, ఇదేమో మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కనిపిస్తోంది. మరి మనకి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏం తెలుస్తోంది అని చూస్తే సింపుల్‌గా మీరు ఏదైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌ని చూసారో దాన్నే వీక్లీలో ఇంకొన్ని తక్కువ క్యాండిల్స్‌తో ఇంకొంచెం క్లియర్‌గా మీరు చూస్తే ఇక్కడైతే మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా, క్లారిటీ లేకుండా సింపుల్‌గా అర్థమవుతుంది. మార్కెట్ కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది, కొంత రీట్రేస్ అయింది. మళ్ళీ మార్కెట్ కిందకొచ్చి ఆల్మోస్ట్ ఇదే జోన్స్ దగ్గరకొచ్చి ఇక్కడ వెయిట్ చేయొచ్చు అని చెప్పి కూడా మనకి వీక్లీ క్యాండిల్స్‌లో అట్‌లీస్ట్ మనకి కనిపిస్తోంది. తర్వాత మనం నెక్స్ట్ మంత్లీ క్యాండిల్స్‌లోకెళ్దాం. సో, దీన్ని నేను మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైతే మనం మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో షిఫ్ట్ చేసుకుంటామో, మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది ఏంటంటే, మార్కెట్ కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్‌లో పైకి వెళ్తూనే ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్ చూసుకుంటే కంటిన్యూయస్‌గా పెద్ద పెద్ద క్యాండిల్స్‌తో కంటిన్యూయస్‌గా రెడ్ క్యాండిల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఒక మంచి రౌండ్ లెవెల్ సపోర్ట్ 23,000 దగ్గర మార్కెట్ హోల్డ్ అయినట్టు మనకి కనిపిస్తోంది. కానీ మనం రీట్రేస్‌మెంట్ పరంగా కూడా చూసుకుంటే అట్‌లీస్ట్ ఈ జోన్ వరకు వచ్చి రీట్రేస్ అవ్వాలి అని మనకి మంత్లీ క్యాండిల్‌లో కూడా మనకి కనిపిస్తోంది. కానీ నెక్స్ట్ మనం ఇంకొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకునే ముందర మీకొక ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ లేదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఒక సైన్ చూపించాలి. అది ఏంటంటే ఇయర్లీ క్యాండిల్‌లో. సో, నేను దీన్ని 12 మంత్స్ క్యాండిల్‌లో చేస్తే దీన్ని రీసెట్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఈ క్యాండిల్‌ని చూడండి. కంటిన్యూయస్‌గా ఇక్కడ మనకు మార్కెట్ 2008 ఎప్పుడైతే క్రాష్ అయిందో ఇక్కడ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్‌ఔట్ జరిగిందో, ఈ బ్రేక్‌ఔట్ జరిగిన దగ్గర నుంచి నెక్స్ట్ ఒక చిన్న 2 డోజీ క్యాండిల్‌లు తప్పించి కంటిన్యూయస్‌గా మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోతూనే ఉంది. ఎక్కడైనా ఒక్కసారైనా ఆగి రీట్రేస్ అయ్యి కొంచెం కన్సాలిడేషన్ ఇచ్చి తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చిందా? లేదు. మార్కెట్ కంటిన్యూయస్‌గా ఇలా పైకి షూట్ అవుతూనే ఉంది. సో, ఎప్పుడైనా మీరు ఆలోచించండి. ఒక స్టాక్ మార్కెట్‌లో అవ్వచ్చు, ఒక ఇండివిడ్యువల్ స్టాక్‌లో అవ్వచ్చు, దేంట్లో అయినా కూడా ఎప్పుడెప్పుడైతే మార్కెట్ ఇలా కంటిన్యూయస్‌గా ఇలా పైకెళ్తుందో అప్పుడు దాంట్లో ఒక రీట్రేస్‌మెంట్ పెండింగ్ అనేది ఉంటుంది అని. సో, మేబీ ఇక్కడ మనకి ఎక్కడైతే 2008 జోన్‌లో ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిందో అలా నెక్స్ట్ ఒక 2, 3 ఇయర్స్ ఇదే జోన్‌లో కన్సాలిడేట్ అవుతూ వోలటైల్‌గా ఉండొచ్చు లేదు మార్కెట్స్. లేదా కొంచెం కరెక్షన్ వచ్చి ఒక సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇలా పైకెళ్ళే ఛాన్సెస్ అనేవి కూడా మనకి టెక్నికల్‌గా కనిపిస్తున్నాయి. సో, ఇది నా అబ్జర్వేషన్ ఇయర్లీ టైమ్ ఫ్రేమ్‌లో. యూజువల్లీ ఇయర్లీ అంత లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎవరు చూడరు. ఇప్పుడు ఇండియా గ్రోత్ ఎకానమీ ఇలా ఈ టెక్నికల్ అనాలిసిస్‌లు పనిచేయవు. ఇలా చాలామంది ఆర్గ్యూ చేస్తారు. కానీ నాకు ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమేమున్నాయి అవన్నీ నేను పక్కన పెట్టేసి జస్ట్ మన ఇండియన్ మార్కెట్స్‌లో నాకు చార్ట్స్ చూస్తే ఏం తెలుస్తోంది అని చెప్పి నేను దాని మీద డేటా చేసి దాని మీదే అనలైజ్ చేస్తాను కాబట్టి జస్ట్ టెక్నికల్స్‌గా చార్ట్ చూసి లాజికల్ ప్రైస్ యాక్షన్ ప్రకారము ఇప్పటివరకు రీట్రేస్‌మెంట్ రాలేదు. కన్సాలిడేషన్ అవ్వలేదు కాబట్టి మోస్ట్‌లీ అలాంటి కన్సాలిడేషన్ ఫేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నాకిక్కడ కనిపిస్తోంది. అండ్ మార్కెట్స్ టర్న్ అరౌండ్ అవ్వాలి అనంటే డెఫినెట్‌గా ఈ 24,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇక్కడ కిందకొచ్చి పైకెళ్తుందా? లేకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యి తర్వాత పైకెళ్తుందా తెలీదు గానీ, ఎప్పుడైతే ఈ 24,000 జోన్ ఏదైతే ఈ జోన్ ఉందో 24,000-24,800 ఈ జోన్ క్రాస్ అయ్యే అంతవరకు కొంచెం నీట్‌గా చేసుకుందాం. యెస్. ఈ 24,500 ఈ జోన్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పటి వరకు మార్కెట్స్ మళ్ళీ పైకి బౌన్స్ అవ్వకపోవచ్చు. లేదా ఒకవేళ పైకెళ్తున్నా కూడా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేసి మళ్ళీ మార్కెట్స్ కిందకే వస్తాయని చెప్పి మనము ఇలా అస్యూమ్ చేసుకోవచ్చు. జస్ట్ టెక్నికల్స్‌ని ఆలోచిస్తూ. అండ్ ఇదొక్కటే కాదు. మనం నార్మల్‌గా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ తీసుకుందాం. సో, ఇప్పుడు మార్కెట్స్ ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడి నుంచి ఇలా కిందకొచ్చాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాయి గదా! సో, మేబీ నేను ఇక్కడి నుంచి ఫస్ట్ ఒక ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ యేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ పై వరకు ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ యేసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా ఏం కనిపిస్తోంది? మార్కెట్ ఫస్ట్ పైకెళ్ళింది. తర్వాత మార్కెట్ కిందకొచ్చి ఈ 38% జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. చిన్న బౌన్స్ ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జోన్ ఎక్కడ? 50% జోన్ దగ్గరికి. అండ్ ఈ 50% జోన్ ఎక్కడ మీట్ అవుతుంది చూడండి. మన ట్రెండ్ లైన్ దగ్గరే మీట్ అవుతుంది. సో, ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ ప్రకారం కూడా చూసుకుంటే మనకి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చి పాజ్ తీసుకొని
తర్వాత మళ్ళీ పైకెళ్ళే అవకాశాలున్నట్టు మనకి కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు టెక్నికల్‌గా మనం ఓన్లీ చార్ట్‌ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్స్ వీక్ ఉన్నాయి. ఏ లెవెల్స్ వరకు రావచ్చు, ఎక్కడి నుంచి టర్న్ అరౌండ్ అవ్వచ్చు అని చెప్పి మనం అనలైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదే టైంలో మనం కొన్ని ఫండమెంటల్ రీజన్స్ మార్కెట్ ఎందుకు పడుతుంది అని మనం చూసుకుంటే దాంట్లో ఏముంటాయి? ఎఫ్ఐఐస్ హ్యూజ్‌గా సెల్ చేస్తున్నారు. రూపీ ఆల్ టైమ్ లో టచ్ అయింది కాబట్టి మార్కెట్స్ కంటిన్యూస్‌గా పడుతున్నాయి. ఎఫ్ఐఐస్ సెల్ చేస్తూనే ఉన్నారు మార్కెట్స్‌లో. అండ్ ఇప్పుడు మనం ఎఫ్ఐఐస్ డేటా యాక్చువల్‌గా మనం చూస్తే ఎఫ్ఐఐ డేటా మనకిక్కడ కనిపిస్తుంది. నేను ఇక్కడ స్టాకేజ్ వాళ్ళ వెబ్‌సైట్ యూజ్ చేస్తున్నాను. సో, దీంట్లో ఎఫ్ఐఐ వాళ్ళ యాక్టివిటీ. సో, ఎఫ్ఐఐది మనం సెలెక్ట్ చేసుకుంటే అక్టోబర్ మంత్‌లో 1,14,000 క్రోర్స్ వాళ్ళు అమ్మేశారు. తర్వాత నవంబర్‌లో 45,000 ఆల్మోస్ట్ 46,000 తర్వాత డిసెంబర్‌లో జస్ట్ 17,000 క్రోర్స్ అమ్మితే పోన్లే వాళ్ళు ఏదైతే సెల్లింగ్ చేస్తున్నారో అది తగ్గిచ్చారు అని అనుకుందాం. కానీ డిసెంబర్ మోస్ట్‌లీ హాలిడే సీజన్ ఉంటుంది. నాకు తెలిసి ఆ ఫండ్ హౌసెస్ వాళ్ళు కూడా హాయిగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటారు. సో, వాళ్ళు డిసెంబర్‌లో మనకి సెల్లింగ్ అనేది తక్కువుంది. కానీ ఇప్పుడు జాన్యురీలో ఇవాళ నేను 15థ్ రోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకుంటే 34,382 క్రోర్స్ ఆల్రెడీ సెల్ చేసేసారు మార్కెట్‌లో. సో, మనం ఏదైతే డిసెంబర్ డేటా ఉందో దాన్ని కూడా ఓవర్‌కమ్ అయిపోయి జాన్యురీలో ఇంకా డబుల్ కంటే ఎక్కువ సెల్లింగ్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో జరిగిపోయింది. సో, ఇప్పుడు దీని ప్రకారం మనకు కనిపిస్తోంది ఎఫ్ఐఐస్ కూడా కంటిన్యూస్‌గా సెల్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటి కంటిన్యూస్‌గా రూపీ వాల్యూ కూడా పడిపోతోంది. ఇప్పుడు ఇలాంటిదే సిమిలర్ సిట్యుయేషన్ మనకి 2013లో ఒకసారి జరిగింది. 2013లో ఈ 200 డీఎంఏ తీసేస్తున్నాను. 2013లో కూడా సిమిలర్ కేస్‌లో మార్కెట్స్ కంటిన్యూస్‌గా ఇలా పడిపోతూనే ఉన్నాయి. సో, ఎప్పుడైతే అప్పుడు ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందో, ఆల్ టైమ్ హై నుంచి పైకి కిందకొచ్చింది. తర్వాత రీట్రేస్‌మెంట్ వచ్చింది. తర్వాత కంటిన్యూస్‌గా మార్కెట్స్ ఇలాగా పడిపోవడం అనేది జరిగింది. సో, ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే 17-18% పడింది. అండ్ ఒకవేళ జస్ట్ ఈ రీసెంట్ టాప్ నుంచి కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 15-16% అంటే ఏంటి? మన మార్కెట్స్ మనం ఇందాక అనుకున్న ఏదైతే బేరిష్ టెరిటరీ ఉంటుందో, ఆ థ్రెషోల్డ్ ఉంటుందో 15% థ్రెషోల్డ్ అప్పుడు ఎప్పుడైతే టచ్ అయిందో అప్పుడు ఎల్ఐసి వాళ్ళు మన మార్కెట్స్‌కి లైఫ్ టైమ్ సేవియర్‌గా వచ్చారు. సో, అప్పుడు ఎల్ఐసి వాళ్ళు ఏం చేశారంటే మార్కెట్స్ ఇంత పడ్డాయి అండ్ కొన్ని ఫేమస్ స్టాక్స్ ఏవైతే బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయో అవి కూడా 25-30% పడిపోయాయి. సో, ఈ టైంలో మనం స్టాక్స్‌ని అక్యుములేట్ చేయాలి అని చెప్పి కొన్ని వేల కోట్లు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి చాలా షేర్స్ అనేది ఎల్ఐసి వాళ్ళు కొన్నారు. అప్పుడు జరిగింది. సో, అండ్ ఈ టైంలో కూడా అప్పుడు మీరు చూసుకుంటే రూపీ ఆల్ టైమ్ లో హిట్ అయింది 2013 ఈ టైంలో. సో, అప్పుడు ఆల్రెడీ రూపీ ఆల్ టైమ్ లోలో హిట్ అయింది. మన ఇండియన్ ఎకానమీని ఎలా అయినా సరే రివైవ్ చేయాలని చెప్పి ఎల్ఐసి వాళ్ళు ఇక్కడ డబ్బుల్ని పంపించేసి కంటిన్యూస్‌గా మార్కెట్‌ని ఇలా పైకి షూట్ అయ్యేలాగా చేశారు. అండ్ కంటిన్యూస్‌గా మార్కెట్స్ రికవర్ అనేది జరిగాయి. అండ్ తర్వాత మీరు చూసుకుంటే మనం నార్మల్‌గా మళ్ళీ బుల్లిష్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోయింది. మార్కెట్స్ కంటిన్యూస్‌గా పైకి షూట్ అనేది అవుతున్నాయి. సో, ఇప్పుడు మళ్ళీ సిమిలర్ సిట్యుయేషన్‌లో సో, ఇందాక మీకు చూపించాను కదా! మార్కెట్ ఇలాగా పైకెళ్ళింది. పైనుంచి కిందకొచ్చింది. రీట్రేస్‌మెంట్ అయింది. మళ్ళీ పడింది. సేమ్ 2013 ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అండ్ రూపీ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ లోలో హిట్ అయింది. అండ్ ఎఫ్ఐఐస్ కూడా కంటిన్యూస్‌గా సెల్ చేస్తున్నారు. అండ్ అంతే కాకుండా మనకి కొన్ని ఫేమస్ మనకి నచ్చిన స్టాక్స్ అది ఏడియంట్ అవ్వచ్చు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ అవ్వచ్చు. ఇది నిఫ్టీ 50 స్టాక్. సో, మీరు నిఫ్టీ 50 స్టాక్స్‌లో కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 52 వీక్ హై నుంచి చూసుకుంటే 50% డౌన్ ఉంది. లేదా ఈ రీసెంట్ పీక్ ఏదైతే క్రియేట్ చేసిందో దాని నుంచి కూడా మనం చూసుకుంటే 35-40% డౌన్ ఉంది. సో, మనకి మేజర్ బ్లూ చిప్ కంపెనీస్ ఇప్పుడు మనకి రిలయన్స్ అవ్వచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ చూసుకుంటే ఇది కూడా మనం రీసెంట్ టైమ్స్ హై నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 20% డౌన్‌లో ఉంది. అండ్ అంతే కాకుండా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇది కూడా కంటిన్యూస్‌గా క్రాష్ అనేది అవుతూనే ఉంది. సో, ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ 42% పడిపోయింది. ఇంకా మన అందరి ఫేవరెట్ టాటా మోటార్స్ స్టాక్ ఇది కూడా కంటిన్యూస్‌గా క్రాష్ అవుతూ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 35-40% డిస్కౌంట్‌లో నడుస్తుంది. సో, మనకు కావాల్సిన మేజర్ పెద్ద పెద్ద స్టాక్స్ ఏవైతే ఉంటాయో, హెవీ వెయిట్స్ ఉంటాయో, మన ఇండస్ట్రీని సపోర్ట్ చేసే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కంటిన్యూస్‌గా పడుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బెటర్ వాల్యుయేషన్‌లో మనకి ఈ స్టాక్స్ అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి 2013లో లాగా ఎల్ఐసి లాంటి ఇన్‌స్టిట్యూషన్ గవర్నమెంట్ సపోర్ట్‌తో మేబీ గవర్నమెంటే వాళ్ళకి చెప్పి ఇప్పుడు కరెక్ట్ టైంలో మార్కెట్‌లో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్‌ఫ్లో పెంచండి అని చెప్పి అలా చేయడం గనుక జరిగితే అప్పుడు కూడా మన మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అండ్ అకార్డింగ్ టు 2025 ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారము మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దగ్గర 1.8 లాక్ క్రోర్ మీరు విన్నది కరెక్టే.
1.8 crore రూపీస్ వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ హోల్డ్ చేసి పెట్టుకున్నారు మ్యూచువల్ ఫండ్ హౌసెస్. సో, ఆ డబ్బులంతా కూడా మార్కెట్‌లో పంపిన్ గనుక అవుతే డెఫినెట్‌లీ మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి డెఫినెట్‌గా అనేది కనిపిస్తున్నాయి. సో, మార్కెట్స్ ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఇప్పుడు మనం నిఫ్టీ 50నే చూసుకుందాము. యెస్. సో, మార్కెట్స్‌లో గూడా మనము ఇప్పుడు నిఫ్టీ 50 చూసుకుంటే ఆల్ టైమ్ హై నుంచి ఆల్మోస్ట్ 11% డిస్కౌంట్‌లో ఉంది. సో, 13, 14, 15 రేంజెస్‌లోకొచ్చింది అని అనుకుంటే ఇలాంటి ఎల్ఐసి వాళ్ళు మళ్ళీ మార్కెట్‌లోకొచ్చి ఒక సేవియర్‌గా మార్కెట్స్‌ని పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ మనకి ఎక్కువ అనేది కనిపిస్తున్నాయి. సో, ఇప్పుడు మనకి టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రెండిటిది మనకి సిట్యుయేషన్ ఏంటో అర్థమైపోయింది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఏం చేయాలో అది డిస్కస్ చేసుకుందాం. సో, ఎవరి దగ్గర అయితే ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటివి ఒకవేళ మీ పోర్ట్‌ఫోలియోలో ఉంటే దాన్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడే యావరేజ్ ఔట్ చేయడానికి ట్రై అనేది చేయకండి. ఎందుకంటే ఈ ఎఫ్ఐఐస్ కనుక ఇంకా కంటిన్యూయస్‌గా సెల్ చేస్తున్నారని అనుకుంటే లార్జ్ క్యాప్సే ఫస్ట్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఎఫ్ఐఐస్ మాక్సిమం డబ్బులు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోనే ఉంటాయి. సో, మీరు ఒకవేళ ఎస్ఐపి చేస్తున్నారు. ఈటీఎఫ్స్ అవ్వచ్చు, ఇండెక్స్ ఫండ్స్ అవ్వచ్చు. అలాంటి దాంట్లో మీరు ఎస్ఐపీస్ చేస్తున్నారు అని అనుకుంటే ఎస్ఐపి చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. కానీ ఎవరైతే ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దయచేసి లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ, యావరేజ్ ఔట్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి. ఇంకా తర్వాత ఒకవేళ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టే చేయాలి అని అనుకుంటే సేఫర్ సెక్టర్స్ అయిన ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్ అవ్వచ్చు వాటిల్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయొచ్చు. ఎందుకు అని మీరు చూసుకుంటే నార్మల్‌గా ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ కూడా బాగుండడం వల్ల ఐటీ ఇండెక్స్ కూడా మంచిగా పెర్ఫార్మ్ అనేది అవుతోంది. మన నిఫ్టీ ఇవన్నీ 12, 13% పడుతుంటే ఐటీ ఇండెక్స్ జస్ట్ 3-4% పడింది అంతే. అండ్ ఫార్మా సెక్టర్ కూడా చాలా మంచిగా నడుస్తోంది. అండ్ ఆ 2 సెక్టర్స్ యొక్క ఏదైతే ఇండెక్స్ స్క్రీన్ షాట్స్ ఉంటాయో అవి నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను మీ రిఫరెన్స్ కోసము. మీరు చూడొచ్చు. ఒకవేళ ఓవరాల్‌గా గ్లోబల్‌గా మార్కెట్స్ బేరిష్‌గా ఉన్నాయి. మార్కెట్స్ డౌన్ ట్రెండ్‌లో పడిపోతాయి అని అనుకున్నప్పుడు ఐటీ, ఫార్మా ఈ 2 గూడా మనకి సేఫ్ బెట్స్‌గా అనేది ఉంటాయి. సో, మీరు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి మార్కెట్స్ బేరిష్‌గా అలా ఇలా ఉన్నప్పుడు ఫార్మా సెక్టర్ అవ్వచ్చు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు వీటిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు, స్వింగ్ ట్రేడింగ్ లాంటివి చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్‌గా మీరు లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే గనక ఈ టైంలో కొంత పాజ్ తీసుకొని ఎస్ఐపీస్‌ని మాత్రం కంటిన్యూ చేసుకోండి. ఇంకా తర్వాత మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫెడ్ తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ రేట్ కట్ డెసిషన్. సో, నార్మల్‌గా ఇంతకు ముందర లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్, నవంబర్ వరకు కూడా ఫెడ్ కంటిన్యూస్‌గా అగ్రెసివ్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుంది. సో, దానివల్ల స్టాక్ మార్కెట్స్‌లో బూస్ట్ వస్తుంది అని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ అనేది చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫెడ్ మీటింగ్‌లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇంతకు ముందర అనుకున్నన్ని సార్లు కాకుండా జస్ట్ 2 సార్లు చేస్తాము అని చెప్పారో అది చాలా నెగెటివ్‌గా స్టాక్ మార్కెట్‌కి ఇంపాక్ట్ అనేది జరిగింది కాబట్టి ఫ్యూచర్‌లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఎలా వస్తాయనే దాని మీద కూడా మనం ఒక కన్నేసి ఉంచాలి. అది కూడా చాలా మన మార్కెట్స్‌ని ఇంపాక్ట్ చేసే అవకాశాలున్నాయి. అండ్ ఇంకొక చాలా 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 మేజర్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ మన స్టాక్ మార్కెట్‌కి ఏంటి? బడ్జెట్. ఫిబ్రవరిలో బడ్జెట్ అనేది వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ కూడా టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు మన ఇండియన్ మార్కెట్స్‌కి, ఇండియన్ స్టోరీస్‌కి. సో, అప్పటి వరకు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు ఏవైనా కూడా కొంత హోల్డ్ చేసి అనేది పెట్టుకోండి. అండ్ తర్వాత మనం ఇయర్లీ చార్ట్‌లో నేను మీకు ఇందాక చూపించినట్టు కంటిన్యూయస్‌గా మార్కెట్స్ ర్యాలీ అవుతూనే ఉన్నాయి కాబట్టి ఒక 2-3 ఇయర్స్ కన్సాలిడేషన్ మనకి ఎప్పుడు జరగలేదు. ఒక రీట్రేస్‌మెంట్ కూడా రాలేదు. సో, ఒకవేళ మనం ఆ బేరిష్ జోన్‌లోకి వెళ్ళిపోతే కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలునుంటే ఇన్ని ఏళ్ళు లాస్ట్ 5-10 ఇయర్స్‌గా మార్కెట్ కంటిన్యూయస్‌గా పైకే ఎళ్తూ ఎవ్వరు నెగెటివ్ రిటర్న్స్ అనేది చూడలేదు మార్కెట్ నుంచి. సో, ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేద్దామని దిగుతున్నారో మార్కెట్స్‌లోకి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ఒకవేళ మార్కెట్స్‌లో రిటర్న్స్ రాకపోయినా సరే మీ ఎస్ఐపీస్‌ని మీరు కంటిన్యూ అనేది చేయాలి. ఆ తర్వాత మార్కెట్స్ డెఫినిట్‌గా పెర్ఫార్మ్ అవుతాయని చెప్పి ఈ అండర్‌స్టాండింగ్ కూడా మీకుండాలి. సో, ఈ వీడియో త్రూ మార్కెట్స్‌లో టెక్నికల్‌గా ఏం జరుగుతుంది? మేజర్‌గా మనం ఏ లెవెల్స్ చూడాలి? ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఒక ఎస్ఐపీ ఇన్వెస్టర్ ఏం చేయాలి? ఒక స్వింగ్ ట్రేడర్ ఏం చేయాలి? ఏ సెక్టర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇలా అన్నిటి గురించి ఒక బేసిక్ ఒక సర్ఫేస్ లెవెల్ అండర్‌స్టాండింగ్ అయితే అట్‌లీస్ట్ మీకొచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఓవరాల్‌గా మార్కెట్స్‌లో చూస్తుంటే 12-13% లేదా 15% కరెక్షన్ కూడా అబ్సల్యూట్‌లీ నార్మల్. సో, అందరూ పానిక్, ఫియర్‌లో ఉన్నారు కానీ ఇది యాక్చువల్‌గా అంత ఫియర్ అయ్యి పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషన్ కూడా కాదు. 15% ఈస్ అ వెరీ, వెరీ, వెరీ హెల్తీ కరెక్షన్. సో, ఇక్కడి నుంచి మార్కెట్ మనం ఇంకా పైకి వెళ్ళాలి అనంటే ఈ కరెక్షన్ అనేది మార్కెట్‌లో రావాలి. సో, ఇది చాలా నార్మల్. సో, మన వాళ్ళు ఎప్పుడు ఇంత చూడలేదు కాబట్టి పానిక్ అవుతున్నారు కానీ పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషనే లేదు. మనం కంటిన్యూయస్‌గా ఎస్ఐపీస్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటుంటే లాంగ్ టర్మ్‌లో డెఫినిట్‌గా మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కానీ మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ కోసం
నెక్స్ట్ 1-2 ఇయర్స్‌లో మీకేదైనా గోల్స్ ఉన్నాయని అనుకుంటే, అప్పుడు ఈక్విటీలో ఇన్వెస్టింగ్ కాకుండా డెట్ అవ్వచ్చు, గోల్డ్‌లో అవ్వచ్చు, వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు బెటర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో, ఈ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వేరే ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. డెఫినెట్‌గా వాటికి మీకు ఆన్సర్ అనేది చేస్తాను. అండ్ మార్కెట్స్ ఇక్కడి నుంచి పైకి టర్న్ అరౌండ్ అవుతాయా? అవ్వవా? అని సింపుల్ ఆన్సర్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పేసాను. అయ్యే అవకాశాలున్నాయి. కానీ 24,000 లెవెల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది క్రాస్ అయితేనే మార్కెట్స్ బుల్లిష్‌గా ఉండే అవకాశాలనేది మనకి కనిపిస్తున్నాయి. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే మీ ట్రేడర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైతే మార్కెట్స్ ఎప్పుడు రివర్స్ అవుతాయని అడుగుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటిదే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొస్తాను. అప్పటి వరకు గుడ్ బై.